ఒక సంచార జాతికి సంబంధించి చిన్ననాటి నుండి చిత్తు కాగితాలను వేరుకుంటూ భిక్షాటన చేస్తూ నేను ఈ స్థాయిలోనే ఉండాలా, నేను సొసైటీలో ఒక మంచి స్థాయికి రావాలి అనుకొని అతడు డిఎస్పీగా రిజైన్ చేసి నా సేవ పోలీస్ వ్యవస్థకే కాకుండా రాజకీయాలలోని మార్పుల కోసం కూడా నా సేవ కావాలి అనుకొని మన ముందుకొచ్చారు. సంచార జీవితము అనుభవించినటువంటి సంచార జీవితం ఏదైతే ఉందో తల్లిదండ్రులు మా జాతి ముఖ్యం. రాజకీయాలు వచ్చిన తర్వాత రాజకీయాలలో ఏం మార్పులు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాను, మన కళ్ళ ముందు ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు నేను ఇప్పుడు వెల్లడించినటువంటి అంశం ఏంటంటే మార్పు అనే విషయంలో చట్టం గురించి తెలిసినటువంటి లాయర్లకి ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్సీ లేదు. చట్టం తెలిసిన వాళ్ళు చట్టసభలో కూర్చుంటే విధాన నిర్ణయంలో కానీ చట్ట నిర్మాణంలో కానీ శాసన నిర్మాణంలో కానీ ఒక పద్ధతి ఉంటుంది. అవును, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రజలకు అసలు ఏం చేస్తే ప్రజలు ఆమోదిస్తారు, ప్రజలు ఎలాంటి మార్పును కోరుకుంటున్నారు? అంటే మనం వాళ్ళని తయారు చేసినట్టుగా తయారవుతున్నారు. అంటే ప్రజలే రాజకీయ నాయకులను తయారు చేస్తున్నారా, రాజకీయ నాయకులే ప్రజల్ని తయారు చేస్తున్నారా? ఇది గుడ్ క్వశ్చన్. ప్రస్తుతం ఎలా ఉండాలంటే 26 సంవత్సరాలు పోలీస్ వ్యవస్థలో పనిచేశారు. నెక్స్ట్ ఎమ్మెల్సీగా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారు. అక్కడ సాధించిన విజయాలే రాజకీయాలలో కూడా సాధిస్తాను అనే నమ్మకం మీకుంది?